యాడికి 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 నువ్వు ఏమి ఎందుకు చాక్లెట్ ఇచ్చినావు లోపలికి రానికి పాయసం పెట్టుకోరా పాపకి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ. ఏందో చేర్చండి పనిపిల్ల. సో మొత్తానికి అయితే అందరికీ వీడియోలోకి ముందు ఏంటంటే అందరు కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా అయినండి. సో నేను హైదరాబాద్కి వెళ్ళాను కదా, హైదరాబాద్ నుంచి వస్తా పిల్లలకి బట్టలు తీసుకొచ్చాను కదా. సో వాటిలో ఏంటంటే నేను వెన్స్కి తేలేదని చెప్పి చాలామంది కామెంట్లు అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మా వెన్స్కి చూసుకునేకి మా అన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా వాళ్ళందరూ చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. నేనైతే మర్చిపోయి రాలేదు. ఇక్కడ మీకు చెప్పుకోకూడదు, ఈ ఫ్యామిలీ విషయాలు బయట చెప్పకూడదు కాబట్టి వాటి గురించి చెప్పదలుచుకోలేదు, కుదరదు. మళ్ళీ చెప్పినంత మళ్ళీ దానివల్ల గొడవలు తప్ప ఏం రావు. నచ్చేస్తుంది బర్త్డే ఏం కాదులే ఈరోజు, కాదు అయిపోయింది ఇప్పుడేం కాదులే బర్త్డే. యాడికి పోతున్నావు మే? యాడికి లేడు నానా? వెన్సి కాడికి పోతున్నావా? పో. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫ్యామిలీ గురించి చెప్పుకోకూడదు, కానీ మీకు చిన్న హింట్ ఇస్తుందండి. నేను తీసుకొచ్చి ఇచ్చిన కూడా వెన్స్కి ఇయ్యరు, ఇక్కడ వెన్స్కను వేసుకుని ఇయ్యరు. సో కాబట్టి నేను తీసుకురాలేదు, అంతే చిన్న మ్యాటరు. దాన్ని ఎక్కువ సాగదీయకండి, సాగవి కాకండి. సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఏ గొడవలు రావు అన్నప్పుడు చెప్తానులేండి. ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పినా నా మీద గొడవ తప్ప ఏం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు నా ఛానల్లో చూసిన వాళ్ళు అయితే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఇప్పుడంటే 5-6 సంవత్సరాలు పెద్ద పిల్ల, సంవత్సరాల పిల్లని దాకిన నేను. అది నా ఛానల్ చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేను మాటలు చెప్పుకుంటాం కాదు, చేసేటోళ్ళము. సో దయచేసి ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వకండి. వాళ్ళందరూ మా వల్ల కాదు అని వదిలేసినప్పుడు మేము లక్షణంగా తీసుకొచ్చి లక్షణంగా జరుగుతాం. ఎక్కడ పోయినా ఎట్ట పోయినా మా రక్తం మాకు తప్పదు, అవరా. సో మీకు ఇంక తెలియని విషయం ఏంటంటే వీళ్ళు మొన్న అయితే అందరు కలిసి కారణం చేసినారంట. ఏం చేసినారా బల్లో నిన్ను? నందుగాడు అదే వరుణు, వెన్సిక, నక్షత్ర మాట్లాడుకున్న పక్కన కూర్చొనిరా. చెప్పురా, చెప్పు ఏం జరిగింది ఆ రోజు? మ్యాటర్ ఏంది మొత్తం వాళ్ళకి అర్థం ఏంటంటే చెప్పు. అప్పుడు కాదు నాన్న, ఏదో నిన్ను ఒక్కరిని నీతో ఎవరు మాట్లాడకుండా నిన్ను పక్కన వేసి వాళ్ళందరూ ఒకసారి కూర్చున్నారని చెప్తే గుర్తు తెచ్చినావంటే వాడు చెప్పినదే కదా. సో ఇలా జరుగుతున్నాయి అనమాట. సో అవన్నీ ఒకే దెబ్బ కూడా నేను బడికోను, వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేనాడు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫ్యామిలీ ఏమంటే మేము బయటికి చెప్పలేమని చెప్పం కూడా, తెలుసుకున్నాం ఫ్రెండ్స్, నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రతిదాన్ని చూసి కొన్ని నేర్చుకోవాలంటారు కదా, మేము చాలా చూసి చాలా నేర్చుకున్నాం. ఏంటంటే అన్నీ బయటికి చెప్పకూడదనే ఉద్దేశంతో నేను కూడా చిన్న అలవాటు చేసుకుంటున్నాం. ప్రతిదీ బయటికి చెప్పకూడదు, మన అనుకుంటూ చెప్పాలా. కళ్ళు కనపడవు నాయనా, అద్దయ్య స్వామి అన్నీ నేను చెప్తే ఏనాది ఫ్రెండ్స్. మళ్ళీ లేదు నాకు బాగా కనపచ్చాయంట, అది జాగ్రత్త తెగుతుంది అది. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు సుబ్బుకు చిన్న గొడవ ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నిన్న నా మూడు బాగాలేదు, నిన్న వద్దని. ఈరోజు నా మూడు బాగుంది, చేసుకోమంటున్నా తప్ప చెప్పండి. నీ మూడు బాగున్నా నేను చేసుకోను, బాగలేకున్నా చేసుకోను. మళ్ళీ ఇందాకలా ఏది అది కాదు, నేను వదలను. నువ్వు చేను కాడికి పోయి ఏంటి చేసినావు, అదే ఇంటికాడ చెప్పొచ్చు కదా. అంటే ఇంటికాడ చెప్పడం గుర్తు రాలే. చేను కాడికి చేనంపడి తిరుగుతానప్పుడు ఇది నడిచిపోయిన రేపు పెళ్ళి ఉంది కదా, పెళ్ళికి రెడీ కావాలంటున్నది కదా అని చెప్పి గుర్తొచ్చింది. అయినా ఎందుకు అట్ట చేస్తున్నావు? కోళ్ళని చిలికి తినేస్తాయి కదా. మళ్ళీ వచ్చింది, మళ్ళీ అయితే మీ ఇంట్లోకి కోళ్ళు ఇంత ఏం నాడుతున్నావో. మీకు క్వశ్చన్ తెలుసా? మీకు ఇంతవరకు మీకు తెలియదు, నేను కొత్తగా గమనించినది తెలుసా? మా సుబ్బుకు ఓసిడి జబ్బు ఉంది ఫ్రెండ్స్.
ఎట్లా తెలుసా, కడిగినేదే కడుగుతుంటుంది, రుద్దినేదే రుద్దుతుంటుంది, చేసినేదే చేస్తుంటుంది. 2 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తుంది, 2 రోజులకు ఒకసారి మొత్తం ఎత్తుంది. ఇంకా అది బాగా ఉండని. ఆ బట్టలు అయితే యాయి ఉండవు, ఎత్తరాడకాల ఎప్పుడు అంటే ఒకసారి ఈడుంటాయి, ఒకసారి ఆడుంటాయి. ఆమెకి ఇష్టం వచ్చినట్టు మారుతుంటుంది అది. అంత యాత్ర కూడా మీరు వేసాను రాత యాత్ర అనుకుంటున్నాం ఇంట్లో అందులో కైతేనే కట్టిన ఇంట్లో బాగుంటుంది. నా బిడ్డకు జబ్బు లేదు కాబట్టి నా బిడ్డ బాగుంది. చూసినావా, నా బిడ్డకి శుభ్రంగా ఉందంట. మా అమ్మకి ఏ జబ్బు లేదు కాబట్టి శుభ్రంగా ఉంది. అదే నీకు కడితే పందులతోటి బరగొడ్లతోటి నిట్టుంది. ఆయన ఇది ఏంది నాన్న ఆయన ఈ బాధ నాకు అంటావు. అయితే ఇది కొమ్మ కత్తిరించిన మేము ఆడని ముదురు కొమ్మ నాటుకోమ్మ వచ్చేది ఇక్కడ ఇమ్మి నువ్వు మొత్తం కటింగ్ చేసిన కత్తెర కొనుకొచ్చుకొని చెప్పు. కత్తకాడ కూడా గొడవ ఫ్రెండ్స్, నేను కొని నన్నే దానికాడ కూడా గొడవే. ఏందో ఫ్రెండ్స్ నేను అన్నింటిలో గొడవలు అవుతున్నాయి. మనిషికి కోపాలు ఎక్కువవుతున్నాయి, అందుకు గొడవలు ఎక్కువవుతున్నాయి. అదే ఫ్రెండ్స్ జరిగినది. ఏంటంటే మా వెన్సికి ఎందుకు తీసుకురాలంటే మా అమ్మ వాళ్ళు నేను ఇచ్చిన కూడా ఏనియరు, అందుకోసం తేలే. లేకపోతే ఎందుకు తేలే ఫ్రెండ్స్, ఎన్ని పండగలు తీసుకురాలేదు, ఎన్ని కథ. అబ్బా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకరి, మేమైతే ఏం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, అందరు బాగున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. మేమా కష్టపడుతూనే ఉన్నాము. ఏదో ఒక రోజు భూదేవి కారణిచ్చే మా బాధలు కూడా పోతాయి. ఇంకేమైనా చెప్పాలి శుభు? ఇది నేను మొన్న చార్మినార్ అక్కడ తెచ్చిన గాజులు వేసుకుంది. ఏందో ఒకటే వేసుకున్నావు? ఒకటే వేసుకుంటే ఇదేంది ఇది? చేత పనులు తెచ్చి తగలకోకుండా దారం కట్టుకుందలే. పందాలు కాసినారు కదా నీకుంది ముందర అని ఏమన్నా శాస్త్రం ఏమన్నా నరసింహ కాడ పోయి పూజ చేపించుకొని కట్టుకున్నా తగలకూడదు. మళ్ళీ మాకి మీకు ఎవరు చేస్తారు? మీరంతా ఒకటే బ్లడ్, నాది పరాయి బ్లడ్. ఇదేమన్నా న్యాయమా? చూడండి ఫ్రెండ్స్, దానికి ఒక్కదాన్ని చెప్పుకుంటుంటే నా కొడుకులకు గట్లే, నాకు గట్లే. మీకు ఎవరు చేస్తారు? ఈ నాకు తెలిసి బ్లాక్ వంకాయలు ఉంటాయి, దీని నుంచి నల్ల వంకాయ అక్కడే. ఇది చూడండి ఫ్రెండ్స్, మొన్న నాటిన ఎట్టు వచ్చినాయో చూపించినావు. వీటిని ఇంతకు ఇట్టే నాటినావా లేకపోతే చిక్క పోసినావా? ఈ బెండకాయ అంటే ఇట్ట నాటినావులే. ఇవి అది గోంగూరనా? గోంగూర ఇంటికాడ వేసుకోకూడదని చెప్పినా కదా. పాలకూర, తోటకూరలు, ఇదేంది? మట్టకాయ, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా జరుగుతుంది మాది. సో ఈ బండలు కొత్తగా వేయించినాడు అనమాట. సో ఇక్కడ ఈ బండలు ఆ బండలు అన్నీ కొత్తగా వేయించినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. నేనేం చెప్పినా అంటే ఫ్రెండ్స్ ఇదోనండి, సైలెంట్ మధ్యలో ఒక బండ పెట్టి అవి అంతా పార్క్ గడ్డి చేసుకొని బ్రహ్మాండం పెట్టుకుంది అనుకునే ఫ్రెండ్స్. ఈ ఓసిటీ జబ్బుది ఏడున్నిచ్చాది, ఇవిలైతే ఇది కూడా బండలు పడిపించాలి ఫ్రెండ్స్ మొత్తం. కానీ నాకే బాగలేదు, బండలు కట్టేప్పుడు ఆమెకు నడువులు పోయేది. దగ్గర ఇప్పుడు 130 బండలు 140 బండలు అయినాయి ఫ్రెండ్స్. ఇవి పని చేసుకుని ఎప్పుడు బర్రేం కాదు, నాకు ఎంతో అంత ఒళ్ళు అలసిపోతున్నాయి. ఆసరికి వచ్చింది భూ ఆకలేదు. పని చేస్తలే నేను. ఏం పని చేసినావు నువ్వు? పొద్దున్న లేచినావు, లేయడమే 10కి లేచినాడు ఫ్రెండ్స్. 10కి లేచినాడు, చేను కాడ వేయించినాడు, చూసుకున్నాడు, ఇంటికి వచ్చినాడు, అన్నం పెడతారా అంటే ఫ్రెండ్స్ 10కి నేను కూడా ఒప్పుకుంటాను. నేను 8కి లేచినానండి. 8 లేని కారణం కూడా చెప్తానండి. నాకు మడవగట్టే ప్రాసెస్ ఉంటే 2:30కి లేచిపోతా చీకట్లో. వినపచ్చినాదే? చీకట్లో 2:30కు ఇన్నే చీకట్లో 2:30కి ఇదే చెప్తాను. వాళ్ళు అప్పుడప్పుడు అలారం పెట్టి నిద్రపోయేటప్పుడు చెప్తా ఫ్రెండ్స్. నాకు ఒక నైట్ టైం నిద్ర రాకపోయినా 12కు 11 నిద్రపోయేటప్పుడు నాకు నిద్ర రావట్లేదు, చీకట్లో అలారం పెట్టాను, అలారం మోగినప్పుడు నన్ను లేపి పంపి అంట. అదే లేపి పంపించారు 2:30కు. ఈరోజు 8 గంటలకు అనుకుందని పెద్ద చెప్తాంది.
చేను కాడ పని ఉన్నా లేకుండా రోజు చేను కాడ చేను చూసుకుంటావా? మరి వీళ్ళు వేసినప్పుడు పోయి చేనుగా చూసి వచ్చింది, లేదా మిమ్మల్ని చూసి వచ్చినానా? ఏ మీ అమ్మ అందగతే నీకేం తెలుసు? నవ్వుతుంది. ఏం మే కవిత నవ్వుతున్నావు? అంటే మేవో అందగతే కదా? అంటే మేవో అందగతే కాదు నీ తెల్దా షెట్? లేకపోతే మీ చిన్న అందగతే అంటావా? చెప్పుమే. సర్లే ఇద్దరు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరినేం చేసుకో అంట, ఇద్దరు ఆఫర్ అంటబ్బా మా బిడ్డ. ఏంది పిశాచులా? ఫ్రెండ్స్ పిశాచులు అంట ఫ్రెండ్స్. వాళ్ళు మనకెందుకు కానీ పిశాచులతో, మనం ఏదో మనసులు చేసుకుని బతికేటోళ్ళం. ఇంతగా ఈ నాటు ఏంటో ఊరికి చేత పట్టుకొని తిరుగుతున్నావు? నాటులే నీకేమే నాతో. నాకు ఆకలి అవుతుంది. బ్రష్ వేసిన యాపుల్లో తీసినాను, పేస్ట్ తీసినాను, రెండిట్లో తీసినాను. నీకు అందుకోసమే కదా. మళ్ళీ ఇటుక పెట్టలు ఎందుకు పెట్టిందో మళ్ళీ నాకు తెలియకుంది. అయ్యా కిందికి పోకుండా గింజలు కాదులే, వీడియోలలో చూసింటే వీడియోలలో చూసి వాళ్ళు కానీ ఇంత బాగా వాళ్ళు పెట్టరమ్మా. ఫ్రెండ్స్ నేను ఏదంటే ఎక్కువ కొరియన్ వాళ్ళు చైనా వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటా. మన వాళ్ళ వీడియోస్ తక్కువ చూస్తారు. ఎందుకంటే ఇట్లా ఫార్మింగ్ వీడియోస్, ఇట్లా గార్డెనింగ్ వీడియోస్ అయితే ఎక్కువ వాళ్ళే చూస్తూ ఉంటారు. దిశవులే పెద్ద. ఫ్రెండ్స్ మనం మీకు మొక్కలు నాటాయని చెప్పాం కదా, సో అక్కడ కాడాల మొక్క బతికేసింది. ఇదొకటి చిన్న మట్టిపులో ఎడు మట్టిపులో అది బతికేసింది. సో మన నాటినప్పుడే మొగ్గలు వచ్చేసినాయి వీటికి, దానికి ఇంకా మొగ్గ రాలేదు. ఇవి మాత్రం చామంతి పూలు మాత్రం ఏందో ఫ్రెండ్స్ బతికినాయో సచ్చినాయో తెలియకుంది. ఇది ఇంకా బతకలే, ఇదైతే బతికింది, అది ఇగురు వచ్చేసింది. ఇదైతే ఇది కూడా ఇంకా బతకలే, దీనికి ఇంకా ఇగురు రాలే. సో ఇక్కడ గులాబీ, ఈ గులాబీ చెట్టుకైతే మొగ్గు వచ్చి పువ్వు కాసి మళ్ళీ మొగ్గు వచ్చేసింది. ఇక్కడైతే ఇది ఇంకో గులాబీ, ఇంకా దీనికి ఏం రానట్టుంది. ఇక్కడ ఉల్లిగడ్డలు ఏమో నాటినట్టుంది. ఇది తులసి మొక్క. తర్వాత కొత్తది అది అదేంది దాని పేరు రాదు, కలబంద ఇంకోటి. సో ఇది ఫ్రెండ్స్ మా ఓసిడి జబ్బుది ఇన్ని పనులు చేస్తుంది. దీని కింద బట్టలు ఇప్పి తీసింది. ఏంది అది? మందు కొడితే ఇది చూడు ఎంత బాగా వచ్చిందడా మొలక. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తున్నా, ఈ మల్లె చెట్టు ఎంత హైట్ ఉంటా అనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఈ మల్లె మొక్క ఎంత హైట్ ఉండొచ్చు మీ దృష్టిలో? సర్లే ఇప్పటికి కామెంట్ పెట్టేసింటారు కదా. ఇది దగ్గర మా సుబ్బు అంటే ఎటు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇది చాలా తగ్గు. ఎంత తగ్గు అంటే దగ్గర నడుములో. ఎందుకంటే కత్తెర తీసుకొచ్చి కట్ చేసిన, అక్కడ వచ్చి మా చిన్న అంటు తొక్కిపోయింది. అవు దీన్ని అంటు తొక్కి అన్న నాటినవే సచ్చిందే బతికిందే. నేను చెట్లు నాటితే సావడమా? ఏదో కుక్క గవ్వు అని అంట. ఏదో కుక్క కాదు, నేను కాదు కదా. సర్లేండి ఫ్రెండ్స్, ఇది వీడియో మొత్తానికి వీడియో. సో మిగిలిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పిల్లానికి నేను లేకపోతే వీడియో తీసుకోలేదు ఫ్రెండ్స్, అదైతే కన్ఫామ్. నేను ఉండాలా, నేను మాట్లాడాలా, నేను తిట్టాలా, నేను అనాలా, అప్పుడే ఆమెకి వీడియో ఆనందం. వీడియో బాగుండేది. కానీ వాళ్ళకి నువ్వు ఉంటేనే నచ్చుతుంది. నేను అంతా నేను వీడియో తీసి పెడితే నచ్చదు వాళ్ళకి. నేను ఒక్కరిని వీడియో తీసి పెడితే వ్యూసే రావు. అదే నీతో కలిసి నేను తిట్టుకుంటా వేసుకుంటే అంటే మంచి మంచి వీడియోస్ వచ్చాయి. తిను కళ్ళు మూసుకుంటాలే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, టాటా.